వార్డు కౌన్సిలర్ బీఎస్పీ పార్టీ బలపరిచిన అభ్యర్థి మేదరి సంతోషి ఇంటింట ప్రచారాన్ని నిర్వహించారు. ఇట్టి కార్యక్రమంలో బీఎస్పీ సీనియర్ నాయకులు జి మల్లయ్య గారు పాల్గొని ఇంటింట ప్రచారంలో భాగంగా మేదరి సంతోషకు అభ్యర్థిత్వాన్ని నిలబెట్టాలని, అదేవిధంగా వార్డులోని సమస్యలను నిరంతరం ప్రజాసేవకై కృషి చేసే మేదరి శ్రీధర్ గారికి అత్యధిక మెజార్టీతో గెలిపించి మేదరి సంతోషాన్ని గెలిపించాలని వారు ఇంటింటా తిరుగుతూ ప్రచారాన్ని నిర్వహించి ఉత్సాహంతో విద్యార్థులు అదేవిధంగా కాలనీ ప్రజలు అత్యధిక సంఖ్యలో పాల్గొని మేదరి శ్రీధర్ మహేంద్ర గారి చేస్తున్న సేవలను కొనియాడుతూ వారి అభ్యర్థిత్వాన్ని బలపరచాలని, మేదరి సంతోషకు అయిన బీఎస్పీ పార్టీ గుర్తు అయినటువంటి ఏనుగు గుర్తుకు ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే వార్డులోని సమస్యలను నిరంతరం కృషి చేసేందుకు కృషి చేస్తానని వారు తెలియజేస్తూ ఇంటింట ప్రచారాన్ని నిర్వహిస్తే ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. కావున ప్రజలు ఓటు హక్కును వినియోగించుకొని అత్యధిక సంఖ్యలో ఓటు వేసి గెలిపించాలని వారు ప్రతి ఒక్కరిని కోరుతూ ఏనుగు గుర్తుపైన ఓటేసి అత్యధిక మెజార్టీతో మేదరి సంతోషిని గెలిపిస్తే వార్డులోని పలు సమస్యలను నిరంతరాయంగా కృషి చేసేందుకు కృషి చేస్తానని వారు తెలియజేశారు. ఈ రోజు బహుజన సమాజ్ పార్టీ తరఫున సంతోషమ్మ గారి నాయకత్వంలో ఈ యొక్క డ్రైవర్ కాలనీలో మేము ఇంటింటి ప్రచారం చేసినాము. దయచేసి ప్రజలందరూ ఏనుగు గుర్తుకు ఓటేసి సంతోషం యొక్క నాయకత్వాన్ని వర్ధింపజేయాలని మేమందరినీ మనసారా కోరుకుంటున్నాము. మీ యొక్క సమస్యలన్నీ మమ్మల్ని అడగచ్చు. మీరు ఏ సమస్యలను ఖాళీ పైసలకు వద్దు, డబ్బులకు అమ్మవద్దు, కానీ ఓటేయండి, గల్లబట్టి అడగండి. మీ సమస్య మోడు ఉందా, రోడ్ ఉందా, పెన్షన్ ఉందా, ఇల్లు ఉందా, మీకు ఏమి లేవో అది మమ్మల్ని అడగండి. మేము మాకు సాధన చేస్తాము. మా సిద్ధాంతం మా దగ్గర పైసలు లేవు. దయచేసి మీరందరూ మాకు ఓటేసి గెలిపించాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ. నమస్కారము. నా పేరు మేదరి సంతోషి. 34వ వార్డు ఇందిరా కాలనీ డ్రైవర్స్ కాలనీలో మళ్ళా కౌన్సిలర్ గా నిలబడ్డాను. నేను నా పార్టీ బీఎస్పీ పార్టీ ఏనుగు గుర్తు కేసి భారీ మెజార్టీతో గెలిపియాలి. మీ సమస్యలు ఏమన్నా ఉన్నా మేము పరిష్కరిస్తాం. గతంలో మా సారు డ్రైనేజీలు కానివ్వండి, మన మురికి కాలువలు కానీ, డ్రింకింగ్ వాటర్ సప్లై కానీ లీకేజ్ అయితే కూడా సమస్యల మీద చాలా పోరాడి ఆ సమస్య ఏనుగు గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపియాలి. 34వ వార్డు బీఎస్పీ పార్టీ బలపరిచిన మేదరి సంతోషి గారికి మద్దతుగా బీఎస్పీ సీనియర్ నాయకులు, మరి సామాజిక ఉద్యమకారులు, అదేవిధంగా తెలంగాణ ఉద్యమకారులు జి మల్లయ్య గారు, రిటైర్డ్ డిసిఏఓ గారు మరి మేదరి సంతోషికి మద్దతుగా ఈరోజు డ్రైవర్స్ కాలనీ, ఇందిరా కాలనీలో మరి ఇంటింట ప్రచారం నిర్వహించడం జరిగింది. మరి ఇక్కడ కాలనీ సమస్యలను కూడా వారు మరి పరిశీలించి వాటి పరిష్కారానికి మరి మేదరి సంతోష్ గారిని భారీ మెజార్టీతో గెలిపించాలని వారు ఆశీర్వాదించి కోరడం జరిగింది. మరి డ్రైవర్స్ కాలనీ ప్రజలు కానీ, ఇందిరా కాలనీ ప్రజలు కానీ మరి ఓట్లకు వారి అదేవిధంగా మద్యం సీసాలకు అమ్ముడు పోకుండా మరి ప్రజలకు నిస్వార్థంగా సేవ చేసే మరి వారికి ఓటు వేసి గెలిపించాలని మరి ఇందిరా కాలనీ, డ్రైవర్స్ కాలనీ, మరి రామచంద్ర కాలనీ 34 వార్డు ప్రజలు మరి అప్రమత్తంగా ఉండాలి. ఈ రోజు ఏదో భూ కబ్జాలు చేసినోడు, మరి రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసినోడు, బోగస్ ఓట్లతో రాజకీయాలు చేసినోడు మరి కాలనీని మొత్తం గత 10-15 ఏళ్ళుగా నాశనం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రజలందరూ జాగ్రత్త వహించి
మనం అందరము కలిసికట్టుగా ఓటు వేసి మేదరి సంతోష్ కి ఏనుగు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించుకొని మన వార్డు సమస్యలు మరి ఎంతో తారా కాలేజ్ పక్కకున్న డిఆర్డిఏ పక్కకున్న మన ఒక స్లమ్ ఏరియాగా ఒక మురికివాడగా మరి డ్రైవర్స్ కాలనీ కానీ ఇక్కడ ఇందిరా కాలనీ కానీ ఇంకా స్లమ్ ఏరియాగానే గుర్తించడం జరుగుతున్నది. ఇప్పటికైనా ప్రజలందరూ కేవలం వ్యక్తిగత స్వార్థాలకు పోకుండా మరి అందరి సామాజిక అభివృద్ధి కోసం వాడు డ్రైనేజీలు కానీ మురుగు కాలువలు కానీ అదేవిధంగా మంచినీటి సౌకర్యం కానీ వీధి దీపాలు కానీ ఇవన్నీ పరిష్కరించుకోవడం కోసం ఒక ప్రణాళికతో ఒక 11 ప్రణాళికతో మేనిఫెస్టోలతో ముందుకు రావడం జరిగింది. ప్రజలు మేనిఫెస్టోని చదివి మరి ఏం చేస్తున్నారు, ఇంత గతంలో ఏం చేశారు అనేది మరి చరిత్రను మరి దాన్ని పరిశీలించి ఓటు వేయాలి. రాత్రికి రాత్రి డబ్బు సంచులు వంచినోడు, మద్యం సీసాలు వంచినోడు మరి ఈరోజు రాజకీయాలు చేయడానికి వస్తున్నారు. వాళ్ళు ఇవాళ 2 రోజులు 3 రోజులు వస్తారు, మళ్ళీ 5 ఏళ్ళ వరకు ఎవడు కనిపించాడు. వాళ్ళకు మద్దతు ఇచ్చే వాళ్ళు కూడా ఆలోచించాలి. మరి ప్రజలకు సేవ చేసే వాళ్ళు ఎవరున్నారో ఆలోచించి ఓటు వేయాలని ఈరోజు బీఎస్పీ పార్టీ అభ్యర్థిగా నిలబడ్డ 34వ వార్డు మేదరి సంతోష్ కి భారీ మెజార్టీతో గెలిపించాలని వార్డు ప్రజల పక్షాన మేము కోరడం జరుగుతున్నది. జై బీఎస్పీ, జై బీఎస్పీ, ఏనుగు గుర్తుకే, ఏనుగు గుర్తుకే. ఆగండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఆ కామెంట్ బాక్స్ లోనే మీ ఊరి పేరు రాయండి. ఎందుకంటే ఈ వీడియో ఎక్కడి దాకా పోతుందా అని మాకు తెలుసుకోవాలని ఒక చిన్న కోరిక.